పడుతున్నావు నీ పిల్లలకి తెలియాలి. నువ్వు చెప్పుకుంటే అది ఇబ్బంది అనుకుంటే నీ భార్య చెప్పాలా, నాన్న ఇంత కష్టపడుతున్నాడు, నాన్న ఇంత ఇబ్బంది పడుతున్నాడు, నాన్న ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాడు, నాన్న ఇంత కలత చెందున్నాడు, నాన్న నిద్రపోని రాత్రులు గడుపుతున్నాడు, నాన్న ఇంత కన్నీళ్ళలో ఉన్నాడు, నాన్న ఇంత వేదన. నీ బిడ్డల గుండెల్లో ఉండాలి. ఓ తల్లి, నీ శ్రమానుభవం నీ పిల్లలకి తెలియాలి. నా బాధ నా పిల్లలకు తెలివి తక్కువతనం తెలియాలా? ఎవరికి చెబుతా మరే? చెప్పాలా? నీ అవమానాలు వాడు చూడాలా? దీనుడైపోతాడు. రేపటి రోజున దేవుడు నిన్ను తిరిగి దీవించినప్పుడు, నీ పిల్లలకు ఆ దీవెన వచ్చినప్పుడు ఈ ఉప్పొంగరిక ఆ దీనత్వంలోనే ఉంటారు. వాళ్ళ చెడిపోరిక. నీ శ్రమానుభవంలో ఈ చేదైన అనుభవాలను దేవుని పాదాలు పట్టుకోవటం నీ పిల్లలు చూడాలి. తిరిగి నా తండ్రి నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ పిల్లలు నీ శ్రమను చూస్తారు, అందులో నీ మొర్రను చూస్తారు. దేవుడు నిన్ను తిరిగి ఆశీర్వదించింది చూసి నీకంటే ఎక్కువగా దేవునికి కనెక్ట్ అయిపోతారు. సూపర్ లైఫ్ వచ్చింది వాళ్ళకి. ఏది బెస్ట్ అయ్యా? ఏది బెస్ట్ చెప్పండి, మీరు చెప్పండి. డబ్బులను భోగాలు బెస్టా, లేకపోతే అనుభవాల్లో పిల్లలు రాటు తేలటం బెస్టా? మీకు దండం పెడతాను, స్పందించండి. ఏందండి నోరు తెరవండి. పాప మాట్లాడుతున్నారు కానీ నాకే వినపట్ల. కాబట్టి సోదరా, నాకు ఇది బాధ, నాకు అది బాధ, నాకు కొంతమందికి ఏం లేదు, కోట అయిపోయి అలా అనుకుంటూ వస్తారు. ఏంటంటే అప్పులన్నా ఎంతకాలం ఉంటాయి? ఏదన్నా ఒక కార్యం చేయడా, అడ్రస్ లేకుండా పోవా, ఏదో ఒక దారి చేస్తాడు దేవుడు, ఏదో ఒక దారి చూపిస్తాడు. కలతల కడలిని దాటించగా తరగని సమృద్ధి దయచేయుగా. కలతల కడలిని తరగని సమృద్ధి దయచేయుగా. పరులకు సాయము చేయగలను, పరులకు సాయము చేయగలను, పలు విధములుగా దీవించుగా, పలు విధములుగా దీవించుగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు రుడి చేయగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ళ కన్నీళ్ళు రుడి చేయగా. యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నీ తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి, నీ బ్రతుకులు ముళ్ళు తొలగించబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును. మన కూతురు తండ్రి గురించి చెబుతుంది. 8 లక్షలు అప్పు ఉన్నాడంట. 8 లక్షలు ఓ తండ్రి. కూతురు చెప్తుంది, మన రాజాపేట పొలం దగ్గర మిరగాయలు కళ్ళం పోసుకొని ఉన్నారు. అడిగిపోతే ఇక్కడ మన అమ్మాయి పరిచారకురాలు. నిజంగా ఆ చిన్న గుండెల్లో తండ్రి పట్ల తండ్రి పడుతున్న బాధ పట్ల ఎంత ప్రేమ ఉందో, తండ్రి కొరకు ఎంత చింత ఉందో ఆ బిడ్డకి. ఆడపిల్ల, అమ్మా పంట మంచిగా పండిందా అంటే, ఇది ఇక్కడి పొలం పర్వాలేదన్నా, ఇంకో చోట వేసాం అది పోయింది, ఆ డబ్బులు ఇచ్చిన ఆయన 8 లక్షలు ఒకేసారి కట్టమంటున్నాడు, ఈ కళ్ళం దగ్గరికి రావద్దు అంటున్నాడు, ఇదంతా నేను తీసేసుకుంటా అంటున్నాడు, ఇప్పుడు కొంచెం కడతా తర్వాత కొంచెం కడతానంటే ఒప్పుకోవట్లేదు, నువ్వు పొలం దగ్గరికి వస్తే మర్యాదగా ఉండదు అంటున్నాడు అన్నా అని ఏడుపు మొహం పెట్టాను. నాకు ఏడుపు వచ్చింది, మళ్ళీ సంతోషం కలిగింది. ఎందుకంటే ఈ చిరుప్రాయంలో ఈ చిన్నదాని గుండెల్లో తన తండ్రి పడుతున్న శ్రమ పట్ల ఇలాంటి స్పందన హృదయంలో కలగటం, బాధ్యత నెరిగి ఎర్రని ఎండలో ఆ పిల్ల కూడా కష్టపడటం నాకు బాధ కలిగించిన, సంతోషాన్ని కూడా కలిగించింది. ఎందుకు తెలుసా? ఇక్కడ ఆ హృదయంలో తండ్రి కష్టం పట్ల
బాధ్యత కనపడింది, తండ్రి పట్ల మమత కనపడింది, తండ్రి ఏమవుతాడోనన్న కలవరం కనపడింది. నేను అన్నాను, ప్రార్థన చేస్తారా? నువ్వు కూడా ప్రార్థన చేయ తల్లి, నాన్నకి ఏం కాదు, నాన్న తట్టుకుంటాడులే. వాడి హృదయాన్ని దేవుడేం మారుస్తాడు, మీది మీకు దక్కేటట్టు నా తండ్రి చేస్తాడులేమ్మా, బాధపడదని ప్రార్థన చేస్తాను. చిన్న చిన్న సన్నివేశాలే కానీ అందులో పిల్లల హృదయాల్లో చూడు ఎలాంటి స్పందనలు వస్తున్నాయో. మా నాన్న కష్టాన్ని మా నాన్న నోటికి నానిలా. ఈ చేదులు ఉండాలి. ఈ చేదుల్లో బిడ్డల వ్యక్తిత్వాలు సుందరంగా తయారవుతాయి. రేపు నా తండ్రి ఆశీర్వదించిన నాడు వారు గర్విష్ఠులు గారు. అందుకే చెబుతాను, నేర్పండి పిల్లలకి. కాబట్టి ఈ రోజుని గురించి, ఈ రేపటిని గురించి నీకు కలవరం వద్దు. మనల్ని హెచ్చరిక చేస్తుంది ఆ రేపటిని గురించి. శాశ్వతమైన రేపు ఒకటి ఉంది, దాని గురించి బాధ్యత కలిగి ఉండమన్నాడు, దాన్ని వెతకమన్నాడు, దానికోసం సమకూర్చుకోమన్నాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, రేపటి గురించి చింత పడాలా వద్దా? పడకూడదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పడకూడదా? అదే టైప్ మంది దించారు ఎందుకు? ఒకదాని విషయంలో చింత పడకూడదు, మరో దాని విషయంలో బాధ్యత కలిగి జాగ్రత్త పడాలి. నువ్వు విజ్ఞాపనలు చేస్తే భూమి మీద పరిశుద్ధుల కొరకు, ఆత్మరక్షణ కొరకు, ఏమండి, పైసలు ఇవ్వటమే కాదు, డబ్బు వెచ్చించడమే కాదు, నీ కన్నీళ్లు కూడా రాయబడతాయి, గుర్తుపెట్టుకో. నశించిపోతున్న ఆత్మల కొరకు బాధ్యత కలిగి, ప్రేమ కలిగి నీ వంతుగా నువ్వు అంగలారుస్తావు చూడు, ఆ కన్నీళ్లు కూడా రాయబడతాయి. దానికి కొంత నీకు దేవుని దగ్గర గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే దేవుని హృదయం ఎలాగైతే ఆక్రోశిస్తుందో ఆత్మల కోసం నీ అందిస్తుంది కనుక నిన్ను దృష్టిస్తాడు. నీ కన్నీళ్లు రాయబడతాయి. నువ్వు ప్రకటించిన ఆ పరిచర్య చేసి ఆత్మల కొరకు కష్టపడ్డావు చూడు, నీ చెమట చుక్కలు, నీ అడుగుల లెక్కలు రాయబడతాయి సోదరా. లెక్కలు రాయబడతాయి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా, కనబడతాయి. ఎంత కష్టపడ్డావో, ఎంత ప్రయాసపడ్డావో, ఎంత శ్రమను వచ్చావో ఆయన చిత్తం నెరవేర్చడం కోసం ఆత్మల భారం కలిగి నీ చేతులు ఎంత కష్టపడ్డాయో నా తండ్రి మర్చిపోతాడా? మర్చిపోడు. ఎర్రని ఎండలో ఇప్పుడు ఆ మీటింగ్ కోసం ఎంత కష్టపడుతున్నారో బిడ్డలు. లోపల నలిగిపోతూ ఉంటానే వాళ్ళని చూసి. కష్టం చేస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఇవన్నీ అయితే, ఇందులో అన్న వాక్యం చెబితే వచ్చిన వాళ్ళు రక్షణలోకి వస్తే కొన్ని జీవితాలు యేసై వైపు తిరుగుతాయి, కొన్ని ఆత్మల నరకం నుంచి కాపాడబడతాయి, కొన్ని జీవితాలు వెలిగించబడతాయి. కొంతమంది తాగుబోతులు మారిపోతారు, కొంతమంది వ్యభిచారులు మారిపోతారు, కొంతమంది వేశ్యలు మారిపోతారు, కొంతమంది చీకటి జీవితాల్లో బందీలు అయిపోయిన వాళ్ళు విడుదల పొందుతారు. ఆ సంతోషం చాలు. కొంతమంది ఎగతాళి చేస్తారు, ఏరా లెగితే ఆడనే ఉంటున్నా, రూపాయి సంపాదించుకోవా, 3 పిల్లలు, లెగితే చర్చి అని బతుకంతా చర్చి గడ తగలబెట్టేటట్టున్నా, ఏందిరా నువ్వు అనేవాళ్ళు. అది పట్టించుకోరు. నేను నమ్మినవాడు నమ్మదగినవాడు, నా పిల్లలకు కావాల్సింది నా తండ్రి చూసుకుంటాడు. ఏదో కార్యం చేస్తాడు, జరిగిద్ది అంతే. ఒక్కటే బ్రదర్, నేను ఇక్కడ ఉన్నా, నేను దేవుని పనిలో ఉన్నాను కనుక గుర్తుపెట్టుకో, నా పిల్లలకు నా తండ్రి ఏది తక్కువ చేయడు, ఒకరికంటే మిన్నుగానే ఉంచుతాడు, కానీ తక్కువ మాత్రం ఉంచడం. చెప్పు గట్టిగా, చేతులెత్తి చెప్పు, నా పిల్లల్ని, నా సంతానాన్ని, నా సంబంధుల్ని ఒకరికంటే మిన్నుగానే నా తండ్రి ఉంచుతాడు. ఎందుకంటే నేను ఆయన విషయమై ఆసక్తి కలిగి ఉన్నా. ఒక డే అయిపోతుందంటే, చివరి మాట వినండి, ఇంకా ముగిస్తున్నా, నిజంగా ముగిస్తా. ఒక డే ఖర్చు అయిపోతుంది, ఒక రోజు 24 గంటలు అయిపోయింది అంటే ఖచ్చితంగా నీకు చింత ఉండాలి. ఈ రోజులో అక్కడికి నేనేం చేయగలిగాను అనేది, ఎక్కడికి, అంతేగాని ఇక్కడ బతకడానికి రేపటికి నేనేం. సహజంగా కొంతమందికి ఈరోజు అయిపోయింది అంటే ఏందో, ఈరోజంతా ఒట్టిగా పోయిందే, రూపాయి సంపాదన లేదు, ఏం లేదా,
అని ఈరోజు ఒట్టిగా పోయింది ఏం సంపాదించాలని ఎడుతుంటారు. మన ఏడు పెట్టుండాలి తెలుసా? ఈరోజు ఒట్టిగా పోయింది ఏ రూపాయి సంపాదించలేదని కాదు, ఈరోజు ఒట్టిగా పోయింది అక్కడ ఏమీ సమకూర్చుకోలేకపోయాను, ఈరోజు ఖాళీ అయిపోయింది అయ్యో అని బాధ కలగాల. ఇక్కడ సంపాదన కాదు, అక్కడ మిస్ అయిందని. మరి ఎంతమంది సీరియస్గా తీసుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ దీన్ని తీవ్రంగా తీసుకున్న వాళ్ళు మాత్రం ధన్యులు. ఈ భూమి మీద సంపాదనల విషయంలో, ఈ జీవిత విషయంలో కలత వద్దు, కానీ అక్కడి రేపటిని గురించి మాత్రం సోమరితనంగా ఉండకూడదు. నీ స్పిరిచువల్ లైఫ్ గురించి సోమరితనం పనికిరాదు, నీ తోటి వారి ఆత్మీయత గురించి కూడా సోమరితనం పనికిరాదు. నువ్వు చేయదగ్గది చేయటానికి ఎప్పుడు సంసిద్ధత కలిగి ఉండు. ఫైనల్, ఇక్కడ చేసిన దానికి వెంటనే డబ్బులు కనపడతాయి, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ అన్నా, ఇక్కడ చేసిన దానికి వెంటనే డబ్బులు కనపడతాయి, కానీ అక్కడ చేసిన దానికి ఇప్పుడు డబ్బులు కనపడవు. అక్కడికి పోయినాక అర్థమైద్ది, అక్కడికి పోయినాక అర్థమైంది. ఇక్కడేం కనపడదు. ఇస్తే ఏదైనా బ్లెస్సింగ్ ఇస్తాడు భూమి మీద, నీకే తక్కువ కాకుండా చూసుకుంటాడు. ఎట్లా అంటే పిల్లలకి ఖర్చులకు మాత్రం ఇచ్చినట్టు. అర్థమైందా? మనం పిల్లలకి మనం వాడికి దాచిపెట్టింది మొత్తం ఇస్తామా? వాడు ఒక్కోసారి పెద్ద పెద్ద మొత్తాలు అడుగుతుంటాడు. అప్పుడు ఎట్ట చూస్తాం వాడికి వెళ్ళి, ఏందే 10,000 ఎందుకురా? వాడికి నువ్వు 10 లక్షలు దాచిపెట్టున్నావు, వాడు 10,000 అడిగాడు, ఇస్తావా? 10,000 ఎందుకు? ఖర్చు అవసరం, ఖర్చా కొడితే మొహం బయలుది 1000 రూపాయలు తీసుకు బా. వాడు 10,000 అడిగితే 1000 ఖర్చులకు మోయినాం. ఇంకా అవసరం అయింది అనుకుంటే అదేదో చేస్తున్నారంటగా, అందరూ ఎంత కట్టాలంటగా, కట్టాలా నువ్వు? కట్టాలి. ఎంత? ఎందుకులే, నన్ను నాకు వేయగా నువ్వు ఇచ్చేది. అప్పుడు ఆ బిల్లు తీసి వాడి చేతికి ఇస్తాడు. బిల్లు దేంది? కట్టి కూడా వచ్చాం పోవాయ్ అంటాడు. నువ్వు వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళి కట్టి కూడా వచ్చా, ఇదిగో రసీదు, కట్టావా? నువ్వు 1000 కేసు అణుగుతావుగా, ఇంత మొత్తం కట్టావా? బిల్లు చూడురా. అప్పుడు డైరెక్ట్గా అక్కడ అనకుండా వాళ్ళ అమ్మ దగ్గర పోయి అంటాడు, పర్వాలేదే మెచ్చుకున్నామని చెప్పు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగా అంతేనా నువ్వు చేసేది? నీ బిడ్డలకి బాధ్యత గల తండ్రిగా ఖర్చులకు మోయినవి ఇస్తావు. వాడికి అవసరమైంది అనుకుంటే ముందుగానే సిద్ధపరి. సేమ్ అలా చేస్తాడు, సేమ్ అలా చేస్తాడు. మరి నీకు అలానే కావాలా, లేకపోతే కుప్పగా ఒకేసారి కుప్పేయమంటావా? చెప్పు. వేస్తే పోతావు, నేనైనా నువ్వైనా అంతే. నాకు కూడా ఇప్పుడు అంతే చేస్తున్నాడు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంతే. నేను కూడా అంతే అడుగుతున్నాను, తండ్రి ఎంతవరకు అవసరమో అంతే. ఇప్పుడు బిడ్డకి అవసరానికి ఇచ్చి 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 చివరికి ఏం చేస్తావు? వాని కోసం సిద్ధపరిచినవన్నీ ఒక్కసారి వాడికి అప్పచెబుతావు. ఎప్పుడు? దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు, రే అబ్బాయ్ రా ఎన్నానా రా ఇట్రా కూర్చో, ఇదిగో ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా, ఇది ఫలానా. 1000 రూపాయలు ఇవ్వడానికి అంతసేపు తిట్టినోడివి, ఇవన్నీ ఏంది నాన్న నా ముందు పెట్టావు? అప్పుడంటే చిన్నోడివిరా, ఆ మెట్టుకి అంతే ఇవ్వాలి నీకు. ఇదంతా నీదే అయినా, ఇదంతా నీకు ఆనాడే ఇచ్చినట్టయితే నువ్వు ఎట్టుండేవాడివి కాదు, ఇంకో టైపులో ఉండేవాడి. అందుకే అప్పుడు దాచిపెట్టి, ఇక ఇప్పుడు నా అంతటి వాడే అయ్యావు కనుక నీకు ఇదంతా నీదే అని ఒక దశ వచ్చినప్పుడు నువ్వు అప్పు చెప్తావు. ఆయన కూడా అంతే, నీకోసం సమకూర్చింది, నీవు ప్రయాసపడి ఆర్జించుకున్నది మొత్తం ఉంది ఆయన దగ్గర.